మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి సోదరులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాసేపటి క్రితమే కోర్టులో లొంగిపోయారు. నేను ఇంకా పోలేదురా, అప్పుడే ఏడుస్తావేంటే? పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని A6, A7 గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎవరనిపిస్తే అలా వేసేస్తే ఎట్లా తమ్మి? నువ్వేమో నా కోసం వేశానట్టుంటివి. ఆ పోలీసుని చూస్తే నాకు ఉత్సవడబట్టే. కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. దీంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిన్నెల్లి సోదరుల మధ్యంతర బెయిల్ రద్దు చేసింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయా ఏంటి? దీంతో వారిద్దరూ మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. కోర్టు ఆదేశాలతో లొంగిపోతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుణ్ణి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలిస్తే తప్పేంటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నీ గురించి అనుకుంటున్నావయ్యా. 100 ఏళ్లు హైకోర్టులో బెయిల్ గ్రాంట్ చేశారు. సరే, సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మీద ఆ బెయిల్ క్యాన్సిల్ చేస్తూ రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు, కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. నీకు హనుమంతుడు ఉన్నట్టు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు వద్దు. తోడ పుట్టింది మాత్రం ఒక్కసారి కూడా అన్నయ్యాన్ని పిలవదు. వీడియోతో పేగు దంచుకుని పుట్టినట్టు మాటకు ముందన్నయ్యా, మాటకు వెనకన్నయ్యా. ఇక్కడే కదా సార్, జస్ట్ నన్ను ఒక్కదాన్ని పంపించండి. అది అవదమ్మా. అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరిని అలౌ చేయకూడదని మీకు చెప్పారా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. పోతే ఎట్లా చెప్పారు? మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి, మిమ్మల్ని అనండి. మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ర్యాలీలు ఎవరు చేయట్లేదు, అసాంఘిక చర్యలు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? సార్ ఈ రోజు అన్నని కలవాలి ఎత్తైనా సరే. పిన్నెల్లి సోదరులకు మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరు జైలుకు తరలిస్తున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. బలవంతం చేస్తావేంటి? నిజంగా నేను మీకేం అడ్డు చేయట్లేదు కదా సార్. మీరు వద్దన్నారు, నేను మాట్లాడాను, ఇక్కడ నిల్చున్నాను. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్? కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు, నేనేమి ఇది చేయలేదు, నేనేం అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు. మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు? దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించిన వాడు లేడు. దీంట్లో ఏం చెప్తున్నారంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? అంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా అంకకు చూపించి మమ్మల్ని కూడా లోపలేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతే. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. మరి ఏంటి సార్ ఇది? నేను చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను నో అన్నానా? నేను కాదన్నా, లేదు కదా. చీటింగ్ కర్తా హై తూ.
చీటింగ్ 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 కర్తా హై తూ. మళ్ళీ నడుచుకుంటూ మీరు వెహికల్స్ అలో చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ నుంచి వచ్చాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? జస్ట్ గో ఇన్ సైడ్. నేను ఏం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ, మేము ఎవ్వరం ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. నేను లోపలికి వెళ్ళి అన్నను కలవడానికి వెళ్తున్నాను. బతకపోతే చచ్చిపోలే, నాకే సంబంధం. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన